2500 ఎవి స్కూటీ ఎవి ఎక్కడ పెట్టిండు 6 గ్యారెంటీలు ఎవి అమలు చేసిన నమ్మి మోసపోయిరా 6 గ్యారెంటీ 14 ఉన్నాయి ఎక్కడ పెట్టిర్రు ఏడ పెట్టారు 6 గ్యారెంటీలు అంతా స్కూటీ ఏది ఆ మహిళలకు 20,000 హామీ ఏది ఏం ఒక బస్సు ప్రయాణం పెడితే అయిపోయిందా సరే మీరు నమ్మి మోసపోయిరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హామీ రకాలుగా అన్ని రకాల పేద ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు లాస్ అయిపోయారు మోసపోయారు మేడం ఈసారి డెఫినెట్ గా బీఆర్ఎస్ 100% రాబోతుంది 3 సంవత్సరాలు ఓపిక పట్టుకుంటే సభ ఇంత మేర సక్సెస్ అవుతుందని ముందు ఊహించిరా తప్పకుండా ఊహించాను మేడం తప్పకుండా ఊహించినాము ఎట్లా ఊహించారు ఇంత సక్సెస్ అవుతుందని కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు కానీ రాష్ట్రంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి మేడం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల మళ్ళీ కేసీఆర్ గారు ఉన్న బిడ్డ కూడా ఈ కేసీఆర్ కావాలని కోరుకుంటామ్మా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎప్పుడు బయటపడుతున్నాం మా కేసీఆర్ ఎప్పుడు కావాలని అనే ఉంటుందమ్మా 16 సంవత్సరాల పోరాటం 22 సంవత్సరాల పోరాటం ఇదంతా అదే కేసీఆర్ రాష్ట్రమే కేసీఆర్ కేసీఆర్ రాష్ట్రం ఈ సభ మీకేం ఉత్సాహాన్ని ఈ సభ మొత్తం రాష్ట్రం మొత్తం సంతోషాన్ని విరయింపింది. సో దాని వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది. ఒకసారి ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించాలి. మహిళలు కానీ ఎవరమ్మా రేవంత్ రెడ్డి ఏంది ఈ భాష ఏంది ఆయన నోట భాష ఒక ముఖ్యమంత్రి హోదా మాట్లాడేనా బట్టలు కూడా తీసి కొడతా తాడలు తిత్తా తోలు తిత్తా గిదా ముఖ్యమంత్రి భాష అసెంబ్లీ నిండు అసెంబ్లీలా ఈ మాట మాట్లాడు భాష మాట్లాడు తీరాది ఎప్పుడన్నా మాట్లాడిండా మా కేసీఆర్ ఎప్పుడన్నా మాట్లాడిండా ఆయన అంటాడు కావచ్చు ఏదో అంటాడు కావచ్చు మాట్లాడు కావచ్చు ఊద భాష మాట్లాడుకోవచ్చు ఈయన లెక్క మాట్లాడిండా బట్టలు ఊడ తీసి కొడతా గుడ్డ తీసి కొడతా ఇదేంది లాగా తొండ కోసి కొడతా ఇదేంది ఇది తను 420 హామీలు మొత్తం తన దొంగ హామీలు ఇచ్చాడు మేడం. తను నోటికి వచ్చిన హామీలు మొత్తం చెప్పిండు. తను ప్రజలు నమ్మించి గొంతు కోసినంటే ఇది ఉదాహరణకి ఇదే. మేము తెలంగాణ ప్రజలు మేము నమ్ముకుంటే అతన్ని నష్టం చేయొచ్చు. మేము ఇంకో 2 సంవత్సరాలు ఈ సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. చేసింది టైంకి రుణమాఫీ చేసిందా, ముసలిళ్ళకు పింఛన్ ఇచ్చిందా, మా మిషన్ భగీరథ నల్లలోసులో మాదికు పట్టించుకునే నా చూడలేడు. అసలు తను నోటికి వచ్చిన అబద్ధాలు మొత్తం మాట్లాడింది మేడం. మేము తెలంగాణ ప్రజలు మేము తలుచుకుంటే అతను నష్టం చేసేస్తాం. అయితే మీరు కూడా యువత కాబట్టి సోషల్ మీడియాలో ఇంతమంది జనాలు రాలేదు ఇది ఏఐయో లేకపోతే కింద గ్రీన్ మ్యాట్ లేషో దీన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జనాలు రాకుండా వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు అంటే సాక్షాత్ ఇక్కడే ఉన్నారు ఈ నెల మీద ఉన్నారు కదా వాళ్ళకి ఏముంది మేడం ఇప్పుడు ఏదో అన్ని కూడా అని అంటారు మేడం. వాళ్ళకి అంతకు మించిన ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధాల పునాదుల మీద వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంతకు మించిన ఆప్షన్ లేదు మేడం. ఏది వచ్చినా కూడా వాళ్ళు ఒరిజినల్ కూడా ఫేక్ చేసే వాళ్ళే వాళ్ళు. ఎందుకంటే తెలంగాణని మొదటి నుంచి కూడా అన్యాయం చేసింది కాంగ్రెస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వేల జనాలు లక్షల జనాలను చూసి వాళ్ళకి ఇప్పుడు వణుకొచ్చిందండి. ఇది 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి దుమ్ము చూపిస్తారు తెలంగాణ. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్లీ మనుషులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినా కూడా ఎవరికైనా కూడా తెలుస్తుంది కామన్గా. అన్న ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మొత్తం బియ్యం గింజలు మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మెతుకు పట్టుకొని వెతికితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా వీళ్ళ పాలన రాక్షస పాలనకి ఏమంటా తక్కువ లేదు. ఎందుకంటే ఒక ఎస్సీయూ భూములలో మూగ జంతువులని వాళ్ళ హింసించేది ఒక్క 3 రోజులలో, అది పబ్లిక్ హాలిడేస్ ఉన్న టైంలో వాళ్ళు ఒక్క 3 రోజులలో ఉండి ఎందుకండి అట్లా చేయడం? దీనివలన కూడా అర్థమైపోతుంది కదా. మూగ జీవాల అరణ్య రోజులను కూడా వాళ్ళు నెమలులు జింకలు చంపబడ్డా కూడా వాటిని ఫేక్ అంటున్నారు. అంటే వీళ్ళ గవర్నమెంటే ఫేక్ కాబట్టి వీళ్ళకి అన్ని కూడా లోకంలో ఉన్నటువంటి. మీరు చెప్పండి అంటే ఈ సభ ఎలాంటి జోష్ ఇచ్చింది? అంటే ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా భరోసా ఇచ్చింది. ఇక నుంచి నేనే రంగంలోకి దూకుతాడు. ఎలాంటి భరోసా అనిపించింది? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ అంతకుముందు ఉంటుండే, అది ఇప్పుడు అది రైతు బీమా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది వచ్చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అది కంటిన్యూ చేయట్లేదు. సో దానివల్ల చాలామంది బెనిఫిట్ ఉండే. ఈవెన్ చాలామంది రైతు బంధు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో చాలా